హలో ట్రేడర్స్, వెల్కమ్ టు సింపుల్ తెలుగు బైనరీ ట్రేడింగ్ ఛానల్. గైస్, ఈ రోజు నుంచి నేను అనుకుంటున్నాను ఎవ్రీడే ఒక ఒక సెషన్ నేను చేస్తాను. జస్ట్ లైక్ ఇన్ దట్ సెషన్ నేను ఒక మినిమం ఒక 2 to 3 ట్రేడ్స్ తీసుకోవడానికి. ఓకే, ఆ 3 ట్రేడ్స్ తీసుకొని ద లాజిక్ బిహైండ్ మై ట్రేడ్స్ ఎక్స్ప్లెనేషన్ యాజ్ యూజువల్ నేను చెప్తాను. సో ఇది ఒక ప్లేలిస్ట్ చేస్తాను ఎవ్రీడే ఎలా ట్రేడ్ చేస్తాను అనేసి. సో దట్ ఏంటంటే మేబీ ఎవరికైనా అర్థం అవ్వచ్చు, యూస్ చేసుకోవచ్చు అండ్ నాలెడ్జ్ బట్టి డే టు డే మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు. లేదంటే ద పాయింట్ ఏంటంటే ఇంకొకటి, డే టు డే నేను చేయడం వల్ల, వీడియోస్ చూడడం వల్ల మీకు కూడా మార్కెట్ ఎలా ఉంటుంది, ఎలా బిహేవ్ చేస్తుంది, ప్రతిరోజు మనం సక్సెస్ అవుతాం అనే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మార్కెట్ న్యూస్ బట్టి చాలా చాలా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, చాలా వర్స్ట్గా కూడా ఉంటుంది. సో వీక్లో నేను ఓన్లీ రియల్ మార్కెట్ గురించి చెప్తున్నా కాబట్టి వీక్లో 5 days ఉంటుంది రియల్ అయితే. రియల్లోని 5 daysలో ఇఫ్ యూ 3 days ప్రాఫిటబుల్గా ఉండి ఒక 2 days మనం ఒక 1 day మేబీ డ్యూ టు న్యూస్ ఫ్లక్చుయేషన్స్ 1 day లాస్లోకి వెళ్ళినా 4 days ప్రాఫిటబుల్గా ఉన్నా వీఆర్ యాక్చువల్లీ వీఆర్ రియల్లీ విల్ బి ఇన్ గుడ్ ప్రాఫిట్స్. అదొక గుడ్ సైన్ మనకి ట్రేడింగ్ కెరియర్లో. సో స్పెషల్లీ బైనరీ ట్రేడింగ్ అనేది లాట్ ఆఫ్ రిస్క్తో కూడుకున్నది. ఎందుకంటే ఫోరెక్స్ ట్రేడింగ్ అనుకోండి, ఫోరెక్స్లో ఏంటంటే మనకి చాలా టైం ఇంటర్వల్ ఉంటుంది, రైట్? బట్ అంటే ఇక్కడ పెట్టుకొని మనం ఈ లోన్ ఈ స్వింగ్ మొత్తాన్ని క్యాప్చర్ చేయొచ్చు. సో లాస్ అనేది తక్కువ, వీళ్ళు ఫిక్స్డ్ స్టాప్ లాస్ ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేకి బైనరీ ట్రేడింగ్లోని ఇప్పుడు మీరు ఫోరెక్స్లో అనుకోండి, ఈ సపోజ్ మీరు ఈ స్వింగ్ని మొత్తం క్యాప్చర్ చేయాలనుకున్నారు ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, సో మీరు ఇక్కడ నుంచి ఇక్కడ క్యాప్చర్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, సెల్ సైడ్ తీసుకొని మీరు ఇలా మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఎగ్జిట్ అయ్యారు అనుకోండి, మీకు ఈ రేంజ్లో ప్రాఫిట్ వస్తుంది. సో మీ స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, మేబీ ఇక్కడ పెట్టుకున్నారు అనుకోండి మీ స్టాప్ లాస్. లైక్ ఈ స్టాప్ లాస్, ఈ రేంజ్ యొక్క స్టాప్ లాస్ ఇంచుమించు ఒక మేబీ ఒక $5 $10 పెట్టుకుంటారు. కానీ మీరు గెయిన్ చేసింది అరౌండ్ $5-10, 1:5. అంటే $10 లాస్ పెట్టుకుంటే మీ ప్రాఫిట్ అరౌండ్ $50 దాకా రావచ్చు. 1:5 ఇస్ టూ మచ్, బట్ 1:3 పోయింది $5 పెట్టుకున్నా వచ్చింది $15 అన్న, దట్ ఈస్ 1:2 1:3 రేషియోస్ ఉంటాయి అన్నమాట ఫోరెక్స్లో. సో మీకు పోయేది 5 కానీ వచ్చేది $15 అక్కడ. కానీ బైనరీకి వచ్చే కాదు. బైనరీ మంది ఏంటి, ఫిక్స్డ్ టైం ట్రేడింగ్ కదా, FTT. సో ఏంటి, మీరు పెట్టేది 1 minute క్యాండిలే, కాకపోతే మీరు పెట్టేది ఒక $10 ఇన్వెస్ట్ చేశారు అనుకోండి. ఒక $10 ఇన్వెస్ట్ చేస్తే ఆ ట్రేడ్ ఒకవేళ సక్సెస్ అయితే మీకు $9 వస్తుంది. అంటే పెట్టింది ప్లస్ ఆఫ్ కోర్స్ యూ విల్ గెట్ $9 ప్రాఫిట్. ఒకవేళ ట్రేడ్ రివర్స్ వెళ్ళి లాస్ అయితే మీకు పోయింది మొత్తం $10 పోతుంది. ఓకే, అదే మీరు ఫారెక్స్లో అనుకోండి, మీరు $10 పెడితే మీరు 1:3 రేషియో తీసుకుంటే వస్తే ఎంత పడుతుంది, మీకు వస్తుంది $10 పెడితే మీకు $30 ప్రాఫిట్ వస్తుంది, పోతే $10 పోతుంది. ఓకే, సో డిఫరెన్స్ ఏంటంటే మీకు ఇక్కడ వచ్చేది ఎక్కువ ఉంటుంది కానీ పోయేది ఫిక్స్డ్ 10. ఇక్కడ ఏంటి, వచ్చేది ఫిక్స్డే, పోయేది ఫిక్స్డే మన బైనరీ ట్రేడింగ్లోని. బట్ ఏంటంటే రిస్క్ ఎక్కువ. ఓకే, బట్ ఫోరెక్స్లో కొద్దిగా రిస్క్ని మనం అక్కడ కూడా రిస్క్ ఉంటుంది, బట్ అది మేనేజ్ చేసుకోగలగాలి. సో కంపేర్ టు ఫోరెక్స్, బైనరీ ట్రేడింగ్ ఇస్ టూ డిఫికల్ట్, అది చెప్పాలని అనుకుంటున్నాను. సో మనం డైలీ, నేను ఈ రోజు నుంచి ప్లేలిస్ట్ చేద్దాం అనుకున్నాను. డైలీ ఐ విల్ డూ ఏ సెషన్, నేను ఎలాగా ట్రేడ్స్ చేస్తున్నాను అది రికార్డ్ చేద్దాం అనేసి. హోప్ నాకు ఇది ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. అండ్ నన్ను ఫాలో అయిన వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి మేబీ ఎందుకంటే ఈ సెషన్లోని ఎలా ట్రేడ్ చేస్తాం అన్ని ఎక్స్ప్లెనేషన్స్ చూద్దాం, మనకి ఎలా ట్రేడ్ దొరుకుతున్నాయి, ఎక్కడ తీసుకుందాం అనేసి నాలెడ్జ్ కూడా పెరుగుద్ది. ఒకవేళ లాస్ అయితే మనకు తెలుస్తుంది, మీరు కూడా నా లాసెస్ నుంచి నేర్చుకోవచ్చు. ఒకవేళ నాకు ప్రాఫిట్స్ వస్తుంటే మీరు కూడా నా ప్రాఫిట్స్ నుంచి నేర్చుకోవచ్చు. హోప్ ఇది నా ఎజెండా ఈ ప్లేలిస్ట్కి. నేను ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను. Okay, let's start from today itself. Repo anedi manaki enduko, let's start from today, let's start from now. Okay, let's get into the session guys. Cool. So okay, నేను ఆల్రెడీ కొన్ని మార్కెట్స్ ఓపెన్ చేసి ఉంచాను. నాకు ఏది కరెక్ట్గా లెవెల్స్ దొరికితే అది మనం చేసుకొని మీకు చెప్తాను ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఫస్ట్ నన్ను మన కీ లెవెల్స్ ఒక లెవెల్స్ తీసుకుందాం. ఓకే, నాకు ఇది ఒక కీ లెవెల్ అని ఐడియా వస్తుంది. సో ఇక్కడికి వస్తే మార్కెట్ అంటే నేను కరెంట్ మార్కెట్ ఉన్న దగ్గరే చూస్తున్నాను అనమాట. ఓకే, ఇది ఆల్రెడీ మార్కెట్ ఇక్కడికి వెళ్ళిపోయింది. సో లెట్ మీ
సో నాకు తెలిసి వెయిట్, ఇది ఒక ట్రెండ్ లైన్ ఏమైనా వస్తే మళ్ళీ చూద్దాం. ఇక్కడికి వస్తే ట్రెండ్ లైన్ ఇక్కడ దీనికి EURUSDకి కూడా ఒక ట్రెండ్ లైన్ తీసుకోవచ్చు, బట్ అది ఆల్రెడీ అయిపోయింది. సో ఐ మీన్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో మనం ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీద ఏం చేయలేం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఏమైనా కీ లెవెల్ ఉందా అంటే మనకు ఒక కీ లెవెల్ కింద ఉంది. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు అండ్ మనకు ఒక ట్రెండ్ లైన్ లాగా కూడా ఒక లెవెల్ డ్రా చేసుకొని ఉంచుకుందాం. సో ఏది మనకి కాన్ఫ్లుయెన్స్ వస్తే అది చేద్దాం. ఓకే, USD JPYలో కూడా మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని ఉంచుకుందాం. ఓకే గైస్, ఓకే EURGPPలో మనకు ఒక ట్రెండ్ లైన్ ఉంది. ఓకే, ఇది కొద్దిగా క్లోజ్గా ఉంది. ఓకే, ఒకవేళ నేను చూడండి ఫస్ట్ టచ్ మనకి ఇది జనరల్గా ట్రెండ్ లైన్లో 3 టచెస్ 1 2, ఈ థర్డ్ టచ్లో నాకు తెలిసి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళచ్చు. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ ఇస్తే మనం యాజ్ యూజువల్ మన స్ట్రాటజీ ప్రకారం రివర్సల్లో ట్రేడ్ తీసుకుందాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే, 3 ట్రేడ్స్ గైస్, నేను 3 ట్రేడ్స్ కన్నా ఎక్కువ తీసుకున్నాను. ఒక డిసిప్లిన్గా వెళ్దాం. ఓకే, ఈ సిరీస్ మొత్తం, ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను మిస్ అవుతూనే ఉంటాను, లేదంటే నాకు ఫోకస్ కూడా అంత పెట్టడం అవ్వదు. సో నేను ఎక్కువ రిస్క్ తీసుకోలేను అనమాట. మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, సో నాకు తగ్గంత రిస్క్తో అందుకే నేను 3 ట్రేడ్స్ వరకే నేను మ్యాక్స్ వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ లెవెల్స్ డ్రా చేసుకుంటా. ఓకే, ఇది ఒక ట్రెండ్ లైన్ లెవెల్ డ్రా చేశాను ఇక్కడ. కాకపోతే ఇది అంటే నేను వెరిఫై చేసుకున్న ట్రెండ్ లైన్. ఓకే, మనకు వర్క్ అవుద్ది, బట్ ఆల్రెడీ ఇది అయిపోయింది కాబట్టి మనం పైకి షిఫ్ట్ చేస్తే నేను అనుకున్న స్ట్రాటజీస్లో ట్రెండ్ లైన్ వర్క్ అవుతుందా లేదా చూస్తున్నాను అనమాట, అంతే. ఓకే, నాకు ఇక్కడెక్కడ ట్రెండ్ లైన్ సెట్ అవ్వట్లేదు, సో నేను రిమూవ్ చేస్తాను. కీ లెవెల్ ఎక్కడ ఉంది అంటే కీ లెవెల్ చాలా దూరంగా ఉంది. ఒక్క నిమిషం, EURGBP. ఓకే గైస్, నేను తీసుకున్నాను, ఎంటర్ అయిపోయిన EURUSDలో. ఓకే, మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాను సేఫ్ సైడ్. EURGPPలోని నేను ఎందుకంటే మనం తీసుకున్న ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందనమాట. ఒకవేళ ఈ రెండు కూడా ఫెయిల్ అయితే నేను మధ్యలోనే ఎంటర్ అయిపోయాను, అది మిస్టేక్. ఫోమోలో ఎంటర్ అయ్యాను. సో మీరు అది చూడండి, డోంట్ డూ దిస్ మిస్టేక్. ఫోమోలో ఎంటర్ అయ్యాను. ఒకవేళ ఇది ట్రేడ్ నేను ఎందుకంటే ఇక్కడ నేను చూసుకున్నానమాట ఈ లెవెల్, ఇది బయర్స్ ఉన్న లెవెల్, ఇది క్రాస్ అవుతుంది అనేసి, బట్ అది అసలు రియాక్షన్ కూడా ఇవ్వలేదు. సో నేను మళ్ళీ బై సైడ్ తీసుకుంటున్నా $11. యా, ఒక్క నిమిషం. ఓకే, చూద్దాం ఈ ట్రేడ్ ఎలా వస్తుందో. మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇది గ్రీన్ అవ్వాలి. దట్ ఈస్ ద పవర్ గైస్, దట్ ఈస్ ద పవర్. చూసారా ఎగ్జాక్ట్గా నేను ఏం చేశాను, మీరు నా రిస్క్ మేనేజ్మెంట్ చూస్తే ప్రీవియస్లీ కొండి ఇక్కడ $10 లాస్ అయ్యాను, రైట్? ఎందుకంటే ఫోమోలో ఎంటర్ అయ్యాను స్ట్రాంగ్ డ్రైవ్ డౌన్లో. బట్ నేను ఏం చేశాను, ఈ $10 రికవరీకి నేను జస్ట్ $13 పెట్టాను అనమాట ట్రేడ్. $13 రేట్ పెడితే నాకు ఈ $10 రికవరీ అయిపోయింది కదా. నేను అంటే 10ని 20 చేయలేదు, నేను 20 చేస్తే మేబీ చూడండి మార్కెట్ నాకు ఎందుకంటే నాకు కొద్దిగా రిస్క్ అనిపించింది ఇక్కడ. మార్కెట్ ఇంత స్ట్రాంగ్గా వస్తున్నప్పుడు నేను ఎందుకు ఇంత మళ్ళీ ఇంకో $20 పెట్టి 20 సపోజ్ ఇది రెడ్ అయితే
ఉంటాయి మార్కెట్లో, అదే ఆ ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంకో క్యాండిల్ కూడా రెడ్ అయ్యే ఛాన్స్, ఈ క్యాండిల్ కూడా అని. అప్పుడు నాకు $20 ప్లస్ ప్రీవియస్ అండ్ $30 లాస్లో ఉంటాను. సో దిస్ ఇస్ నాట్ ఏ వైస్ రిస్క్ మేనేజ్మెంట్. సో నేను ఏం చేశాను, ఈ ప్రీవియస్లో ఎక్కడైతే నాకు ERGPలో 10 పోయిందో, అదే మనకి ట్రేడ్లో 10 పోయిందో, నేనేం చేసా, నెక్స్ట్ ట్రేడ్లో జస్ట్ రికవరీ కోసం ఒక $13 పెట్టా ఈ ట్రేడ్లో. మన సేమ్ సైడే మనం విన్ అయ్యాం. సో నాకు ఈ ప్రీవియస్ యొక్క ట్రేడ్ యొక్క రికవరీ అయిపోయింది. హోప్ మీకు అర్థమై ఉందని అనుకుంటున్నాను. ఓకే, బట్ ఇప్పుడు ట్రేడ్ లాజిక్ చెప్తా. ఓకే, తెలిసిందే గైస్ మీకు. సో మనం ఏంటి, మనం ఇప్పుడు కూడా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీద ట్రేడ్ చేస్తాం. ఇది ట్రెండ్ లైన్. మనకు చూసుకుంటే మార్కెట్ వెళ్ళింది వచ్చింది. ఓకే, బట్ ఇక్కడ చూసుకుంటే మార్కెట్ ఏం చేసింది, బ్రేక్అవుట్ ఇచ్చింది. నేను ఏం చేసా, జస్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాకు సపోర్ట్ లెవెల్ ఉంది, రైట్? యా. సో నేను ఏం చేశానంటే చిన్న ఫోమోలోని ఇది బ్రేక్అవుట్ ఇచ్చాక ఇది మనం ఏం చేస్తాం, బ్రేక్అవుట్ మీద రివర్సల్ ట్రేడ్ చేస్తాం, కరెక్ట్? బట్ ఇదే నేను ఈ ఫస్ట్ క్యాండిల్నే, లెట్ మీ క్లియర్ ఆల్ దిస్, దీన్నే బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేసుకొని దీని మీద నేను సడన్గా ఈ చార్ట్లోకి వచ్చేసరికి మార్కెట్ ఈ లెవెల్లో ఎక్కడో ఉంది. సో నేనేం అనుకున్నానంటే ఇది బయర్ లెవెల్, సో ఇక్కడికి వచ్చింది ఆల్రెడీ, సో ఎక్కడున్నా అట్లీస్ట్ ఇది రెడ్ డోజియన్ అవ్వాలి, ఈ పైన క్లోజ్ అవ్వాలని చెప్పి ఇక్కడ ఎంటర్ అయిపోయిన ఫోమోలోని లాస్ అయ్యాం. ఇది మన స్ట్రాటజీ కాదు. మనం ఏంటి, బ్రేక్అవుట్ అయ్యాక ఎంటర్ అవుతాం కంప్లీట్గా. ఇది బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఒకవేళ ఫెయిల్ అయినా వాట్ ఈస్ అవర్ నెక్స్ట్, విల్ గో ఫర్ మార్టింగెల్. నేను మార్టింగెల్ మీ కళ్ళ ముందు తీసుకున్నాను, విన్ అయ్యాం. దట్స్ ఇట్ గైస్. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ అది. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, let's move on. So one trade done for today. Okay, సేమ్ ఇక్కడ కూడా అంతే జరిగింది గైస్. ఇక్కడ మిస్ అయ్యాం. ఇది నేను ఆల్రెడీ ట్రెండ్ లైన్ తీసుకున్నాను. ఇది బ్రేక్అవుట్ క్యాండిల్. ఇక్కడ ఇది కంప్లీట్ గా బ్రేక్అవుట్ కాదు, అంటే 30% పైన 50%, ఎందుకంటే మనం ఇంకొక వెయిట్ చేయాలి. ఇది వెయిట్ చేసి ఉంటే చూసారా, నెక్స్ట్ క్యాండిల్ రివర్సల్ తీసుకుంటే ఇక్కడ విన్ అయ్యే వాళ్ళం. మీ కళ్ళ ముందే ఇది ఇంకొక ట్రేడ్, విచ్ ఇస్ వి మిస్డ్ ఇట్, బట్ మీకు ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఆల్ రైట్. మన కీ లెవెల్ దగ్గర ఎక్కడైనా మార్కెట్ వస్తే JPY కూడా మనం తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇది ఇంకో ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ అనుకుంటే ఇది కంప్లీట్ బ్రేక్అవుట్ కాదు. మనం ఏం చేస్తామంటే, ఎందుకంటే నీకు చెప్పాను కదా, ఇది 50% అట్లీస్ట్ పైన ఉండాలి. సో ఇది డోజీతో బ్రేక్ చేసింది, ఇది గుడ్ బ్రేక్అవుట్. ఇది అయ్యాక మనం నెక్స్ట్ క్యాండిల్ రివర్సల్ తీసుకుంటాం ఈ క్యాండిల్ మీద, కానీ ఇక్కడ ఫెయిల్ అయ్యాం. 1 స్టెప్ మార్టింగల్ తీసుకుంటే ఇక్కడ విన్ అయ్యాం. ఓకే, ఇక్కడ కూడా ఎలా విన్ అయ్యామో తెలుసు కదా. అండ్ ఇంకొకటి మీరు చూసుకోవాలి, ఇది ఒక ఏంటిది, ఇది ఒక జోన్. సరిగ్గా లెవెల్, లెట్ మీ క్లియర్లీ డ్రా. ఇది ఇక్కడ మూవ్ చేస్తే, ఓకే, అరే బాబరే, ఇది ఒక జోన్. మీరు చూసుకుంటే ఈ జోన్ని ఇక్కడ చూసారా, ఇది ఒక బయర్స్, ఇక్కడ నుంచి సెల్లర్స్ ఎంటర్ అయిన జోన్. సో మీరు ఇక్కడ ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ లో ట్రేడ్ చేస్తున్నారో ఇక్కడ ఎవరైనా, ఇది ప్రాపర్ బ్రేక్అవుట్ కాదు. సో విల్ వెయిట్ ఫర్ దిస్. అండ్ ఇంకొకటి ఆలోచించాలి మీరు, ఇక్కడ ఒక పైన ఒక లెవెల్ ఉంది. సో లెవెల్కి వచ్చే రిజెక్షన్ వస్తుంది, కాబట్టి మీరు ఇక్కడ దాకా ఆగి పేషెంట్ గా ఈ ట్రేడ్ మీరు తీసుకుంటే విన్ అయ్యేవాళ్ళు, కరెక్ట్? సో జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన, ట్రెండ్ లోన్ బ్రేక్అవుట్ అయింది కదా, రివర్సల్ అయిపోద్దా అంటే దట్ ఈస్ నాట్ ద ఐడియా. ద ఐడియా ఏంటంటే, స్ట్రాటజీ ఏంటి, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యాక 1 or 2 క్యాండిల్స్ లో రివర్సల్ అనేది పక్కా వస్తుంది. దానికి కాన్ఫ్లుయెన్స్ గా మీరు ఏం యాడ్ చేసుకోవాలంటే, ఎక్కడైనా స్ట్రాంగ్ రిజెక్షన్ లెవెల్స్ ఉన్నాయి అనేసి. ఇందులో మనకి ఇదిగోండి, ఇది ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ లెవెల్. ఇక్కడ ఆల్రెడీ రిజెక్షన్ ఉంది, రైట్, ఈ లెవెల్లోని. సో నాకు ఇక్కడ కూడా వస్తుంది కదా. అండ్ ట్రెండ్ లోన్ బ్రేక్అవుట్ ఇక్కడ అయింది ప్రాపర్ గా, ఈ క్యాండిల్ ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది కదా. సో నెక్స్ట్ టైం రివర్సల్ తీసుకుంటే వీ విల్. దట్స్ ఇట్. ఓకే, హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, తీసేసి ఇక్కడ పెడతా. ఇప్పుడు చూడండి, ఇది కొంతమంది చెప్తారు, బట్ ఐ డోంట్ నో టిల్ ఇది ఇట్ కెన్ బి వర్కింగ్ లైక్ అన్ SNR అనేసి. ఎందుకంటే ఇక్కడ ఏంటిది, ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర, ఇప్పుడు ఇది ఇక్కడ సపోర్ట్ కింద వర్క్ చేస్తుంది. SNR లెవెల్ అంటారు. సపోర్ట్ బికమ్స్ రెసిస్టెన్స్, ఆర్ రెసిస్టెన్స్ బికమ్స్ సపోర్ట్.
ఆర్ఎన్ఎస్ వాట్ ఎవర్ ఇస్ వైస్ వర్సా అనమాట. సో ఒకవేళ ఇక్కడ ఇది బై సైడ్ ఎంటర్ అవ్వచ్చా అంటే నేను వద్దు అనే చెప్తాను, ఎందుకంటే మనకు తెలియదు ఇది స్ట్రాంగ్గా వర్క్ అవుతుందో లేదో ఫస్ట్ థింగ్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నాకు ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ చూసారా చాలా స్ట్రాంగ్గా ఉంది, మేబీ ఇది బ్రేక్అవుట్ కూడా ఇవ్వచ్చు. సో రిస్క్ తీసుకోలేం, సో అందుకే నేను ఇక్కడ ఎంటర్ అవ్వలేదు. ఓకే, నాకు ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ దొరుకుతుంది. సో లెట్ మీ డ్రా. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం ఇలా. ఓకే, చూద్దాం మనకి ఇక్కడ ఏమైనా ఆపర్చునిటీ వస్తాయి AUD USDలో. ఓకే, ఇప్పుడు చూసారా ఇందాక లాజిక్ ఇక్కడ వర్క్ అవ్వలేదు, నేను అందుకే తీసుకున్నాను. ఇది రెసిస్టెన్సా, అది SNR వర్క్ అవ్వలేదు, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్, ఈ సపోర్ట్ కింద వర్క్ అవ్వాలి కానీ ఒక స్టెప్ కిందకి వెళ్ళింది ట్రాప్ చేయడానికి. సో అది నేను ఒక క్లారిటీ వచ్చాక మీకు మళ్ళీ ఆ స్ట్రాటజీ ఏమైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ప్రస్తుతం కదొద్దు. SNR లెవెల్ అనేది GPP ఆల్రెడీ మనం చూసుకున్నాం. ఓకే, ఇక్కడ వర్క్ అయింది కానీ అక్కడ వర్క్ అవ్వలేదు. వన్ స్టెప్ ట్రై చేయొచ్చు అయితే, మేబీ విల్ సీ టు దాట్. నెక్స్ట్ ఇంకెక్కడైనా ట్రేడ్ తీసుకోవడానికి ఆపర్చునిటీ వస్తే. ఓకే, ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ లాగా కనిపిస్తుంది కదా. ఓకే, స్ట్రాంగ్గా వస్తుందా లేదా చూద్దాం. బ్రేక్అవుట్ అయితే క్లియర్ బ్రేక్అవుట్ అయితే మనం రివర్సల్ తీసుకుందాం. ఓకే, కొద్దిగా సేఫ్ సైడ్లో ఎంటర్ అవుదాం గైస్. ఓకే, ఎంత సేఫ్ అంటే నాకు తెలిసి ఈ లెవెల్ దాకా వస్తే అప్పుడు నేను ఎంటర్ అవుతాను పై సైడ్, మన రివర్సల్ సైడ్. ఓకే, ఈ లెవెల్ దాకా రావాలి. ఇంకా 12 సెకండ్స్లో ఇక్కడికి వస్తే నేను బై సైడ్ ఎంటర్ అవుతాను. ఓకే, ఎందుకంటే ఒకవేళ ఇది రెడ్ క్యాండిల్ అయితే నెక్స్ట్ మనం మళ్ళీ బై సైడ్ ఎంటర్ అవుతాం. ఓకే, బట్ ఒకవేళ ఇదే గ్రీన్ అయితే వి మిస్ ద ట్రేడ్. లెట్స్ వెయిట్, లెట్స్ బీ పేషెంట్. పేషెన్స్. ఒకవేళ ఇది గ్రీన్ అయితే అవాయిడ్ చేయాలి. ఓకే, కీ లెవెల్ మనకి ఇక్కడ. ఓకే, ఇది గ్రీన్ అయ్యింది. ఇది మనం అవాయిడ్ చేస్తాం. ఇది తీసుకోవాల్సింది, బట్ వి డిడ్ంట్ టేక్ రిస్క్ అంతే. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. చూడండి, ఇంకొకటి పెట్టుకొని ట్రెండ్ లైన్స్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి కాబట్టి మీరు అప్డేట్ చేస్తూనే ఉండాలి. లెవెల్స్ అనేవి గీసిన వాళ్ళకి ఉంచేస్తా ఉంటే అవ్వదు. ఓకే, ఇందాక చూడండి లెవెల్ ఇప్పుడు ఎలా డ్రా చేస్తాను. సో ట్రెండ్ లైన్ స్ట్రక్చర్ మారుతుంటుంది, మీరు లెవెల్స్ కూడా అలా చేంజ్ చేస్తూ అప్డేట్ అవుతూ ఉండాలి వాటితో పాటు. ఓకే, మా చార్ట్స్ మూవ్ అవుతున్నాయి అంటే ట్రెండ్ లైన్స్ చేంజ్ అవుతాయి. సో ట్రెండ్ లైన్స్ మీరు కూడా అప్డేట్ చేస్తూ ఉండాలి. ప్లీజ్ స్టిక్ అయిపోయి ఒక దానికి ఉండిపోవద్దు. ఓకే, wow, what a rejection. ఇంత స్ట్రాంగ్ రిజెక్షన్ వచ్చింది అంటే జనరల్గా సెల్లర్స్ ఎంటర్ అయ్యారు ఇక్కడ నుంచి అని ఉంది మీనింగ్. బట్ నాకు తెలిసి ఇది ఇంకొక బయింగ్ క్యాండిల్ వెళ్ళొచ్చు. ఒకవేళ ఇది చిన్న గ్రీన్ అయితే నెక్స్ట్ మనం సెల్ సైడ్ వెళ్దాం. ఓకే, GPP. ఓకే, అది క్యాండిల్ సైకాలజీ ప్రకారం నేను చెప్తా తర్వాత. సో ఇక్కడ ట్రెండ్ లైన్ అప్డేట్ చేద్దాం. ఇది గైస్ చూసారా ఎలా మార్చాను.
అలా మార్చుకోవడం మనం ట్రెండ్ లైన్స్ స్ట్రక్చర్ బట్టి. ట్రెండ్ లైన్స్ కాన్స్టెంట్గా ఉండవు. యూ నీడ్ టు ప్లీజ్ అప్డేట్. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఓకే. సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ మనం అప్డేట్ చేద్దాం ట్రెండ్ లైన్. అంతే, ఈ లెవెల్ పెట్టుకుందాం. ఓకే, ఓకే, ఓకే. నేను ఇక్కడ బై సైడ్ వెళ్తున్నా. చూద్దాం. పైనుంచి యాక్చువల్గా సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకొని వస్తుంది, బట్ ఇట్ షుడ్ బి ఏ గ్రీన్ డోజీ అట్లీస్ట్. చూడాలి. ఓకే, చెప్పా కదా గ్రీన్ డోజీ అని అవుతుందని. 1-2 ట్రేడ్స్ డన్. సో ఇక్కడ పాయింట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి చూడండి. ఇది నేను ఒక కీ లెవెల్ కింద డ్రా చేసుకున్నాను, ఎందుకంటే ఇది ఒక లాంగ్ విక్ ఆఫ్ క్యాండిల్ రిప్రజెంట్స్ లిక్విడిటీ అనమాట. ఇక్కడ అంటే ఇక్కడ నుంచి చాలా మంది బయర్స్ ఎంటర్ అయ్యారు. ఈ లెవెల్కి వచ్చినప్పుడు చాలా మంది బయర్స్ ఎంటర్ అయ్యారు అనమాట. అందుకే ఇంత స్ట్రాంగ్ క్యాండిల్ ఇక్కడ నుంచి పుష్ చేసి ఇక్కడికి వెళ్ళారు. తర్వాత చూసారా, ఇదంతా బయర్స్. ఎప్పుడైతే సెల్లర్స్ ఇక్కడికి వచ్చారో ఈ లెవెల్ దగ్గరికి, జనరల్గా ఒక బయింగ్ క్యాండిల్ అయినా ఎక్స్పెక్టెడ్ అమ్మ చిన్నది, బట్ ఏమైంది, ట్రాప్ చేసి సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. సో ఇక్కడ సెల్లింగ్ వచ్చినప్పుడు మనకు తెలిసి ఇదేం స్ట్రాంగ్ లెవెల్ కాదు, ఇది ఒక లెవెల్ బయర్ ఉన్న ఇక్కడ ఉన్న లెవెల్స్. సో మనకు ఒక్క బయింగ్ క్యాండిల్ అయినా రావాలి. సో ఇక్కడ ఈ జోన్లో మనకి ఎక్కడ రాలేదు. సో ఇది బ్రేక్అవుట్ ఇచ్చాక అందుకే నేను రివర్సల్లో ఒకటి తీసుకున్నాను అనమాట, బై సైడ్. సో నేను చెప్పాను అట్లీస్ట్ గ్రీన్ డోజీ అని అవ్వాలని చెప్పి గ్రీన్ డోజీ అయింది V1. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రేడ్. నెక్స్ట్ ఇంకొక ట్రేడ్కి వీ హ్యావ్ 5 minutes. ఓకే గైస్, ఇది ఒకవేళ బ్రేక్అవుట్ ఇస్తే మనం ఇంకో ట్రేడ్ తీసుకుందాం. ఇంకెక్కడైనా ఉందా మన లెవెల్స్? ఓకే తీసుకుందాం. నేను కింద తీసుకున్నా, ఇక్కడ పైన పడింది, చూద్దాం. బట్ ఇట్ షుడ్ బి ఎ గ్రీన్. లెట్స్ సీ, హోప్ ఇట్ విల్ బి కరెక్ట్ లెవెల్ దగ్గర తీసుకున్నా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ షార్ట్లీ. ఈ క్యాండిల్ విన్ అయ్యాక జస్ట్ బేర్ విత్ మీ ఫర్ ఫ్యూ సెకండ్స్. ఇట్ విల్ బి ఎ గ్రీన్ క్యాండిల్ ఫర్ ష్యూర్, పక్కా. ఈ ట్రేడ్ విన్ అవుతాం. ఈ ట్రేడ్ విన్ అయ్యాక 3 trades డన్ ఫర్ టుడే. Let's go. 1. Guys, we won. Okay, now explanation. సింపుల్. ఇక్కడ ఏంటి, మళ్ళీ ఇది మీకే తెలియాలి, పాటికి మీరే చెప్పేయాలి. ఇగోండి ట్రెండ్ లైన్, కరెక్ట్. మనకి పైన ఒక ట్రెండ్ లైన్ నేను అడ్జస్ట్ చేసుకున్నాను, కింద నుంచి ఒక ట్రెండ్ లైన్ అడ్జస్ట్ చేసుకున్నాను. ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చిందో, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది ఈ క్యాండిల్ మీద, బ్రేక్అవుట్ ఇచ్చాక నేను ఏం చెప్పాను, మనం రివర్సల్కి వెళ్తాం. బట్ నేను ఒక కీ లెవెల్ ఇక్కడ ఆల్రెడీ డ్రా చేసుకొని ఉంచుకున్నాను. ఇదిగోండి, ఇది ఏంటి, మనకి ఒక కీ లెవెల్. ఇక్కడ నుంచి చూస్తే బయర్స్ ఎంటర్ అయ్యారు ఆల్రెడీ. దిస్ ఈస్ ఫుల్ బయర్స్. అంటే ఈ లెవెల్ దగ్గర క్లియర్ చేస్తాను మళ్ళీ. ఈ లెవెల్ దగ్గర బయర్స్ ఉన్నారు, అందుకే కదా ఇంత స్ట్రాంగ్ మొమెంటం పైకి వచ్చింది. సో నేను ఈ లెవెల్ డ్రా చేసుకొని ఉంచుకొని, ఎప్పుడైతే నాకు ఈ బ్రేక్అవుట్ వచ్చిందో, 2 కాన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఫస్ట్ థింగ్, బ్రేక్అవుట్ ఇచ్చాక రివర్సల్ అవుద్ది, అది ఫస్ట్. నెక్స్ట్ ఇంకొక స్ట్రాంగ్ కాన్ఫ్లుయెన్స్, ఇది ఒక బయర్ జోన్, అంటే ఇక్కడ నుంచి కంపల్సరీగా బయర్స్ వస్తారు. ఈ 2 కాన్ఫ్లుయెన్సెస్ యాడ్ చేసుకొని నేను ఈ ట్రేడ్ తీసుకున్నాను, మనం విన్ అయ్యాం. 2 స్ట్రాంగ్ పాయింట్స్ అనమాట మనకు, ఒకటి కాదు 2 ఉన్నాయి. సో ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ రాగానే నేను అందుకే కింద ప్లేస్ చేద్దాం అనుకున్న ట్రేడ్ ఇక్కడ ప్లేస్ అయింది. బట్ స్టిల్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్గా నేను చెప్పగలను ఇది విన్ అవుతుంది, ఎందుకంటే ఇది లెవెల్ దగ్గరే నేను తీసుకున్నాను. నాకు తెలిసి ఇది పైన క్లోజ్ అవుతుంది. 2 కాన్ఫ్లుయెన్సెస్, ఆఫ్టర్ రివర్సల్ విల్ టేక్ ఆన్ ఆఫ్టర్ బ్రేక్అవుట్ రివర్సల్ తీసుకున్న ట్రెండ్ లైన్, అండ్ నాకు ఇది ఒక బయర్ ఏరియా.
హోప్ మీ అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకున్నాను. 3 ట్రేడ్స్ తీసుకున్నాం. దట్స్ ద టార్గెట్ ఫర్ టుడే. ఐ అచీవ్డ్ ఇట్. అండ్ మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పాను. హోప్ యూ గైస్ ఎంజాయ్ ద సిరీస్. ఈ రోజు నుంచి నేను ఫర్ ష్యూర్ ప్రతిరోజు కన్సిస్టెంట్గా మీకు మెయింటైన్ చేయాలని అనుకుంటున్నాను. ఒక సెషన్ చేస్తాను 3 ట్రేడ్స్ అండ్ ద లాజిక్ బిహైండ్ ఇట్. లాస్ అయినా విన్ అయినా డజంట్ మ్యాటర్. నా మెయిన్ ఏమంటే ట్రేడ్స్ తీసుకున్నాక ఎందుకు తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ అయితే ఎందుకు లాస్ అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విన్ అయితే ఎందుకు విన్ అయినా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్ ప్లీజ్ సపోర్ట్ మై హార్డ్ వర్క్ అండ్ ద ఎంతూసియాజం విచ్ ఐ హ్యావ్. మీ అందరికీ ఏదైనా చెప్పాలనే నా ఎయిమ్. అండ్ మోర్ ఓవర్ నాది ఒక టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. మీరు ప్లీజ్ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ కూడా మన ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. మీరు అందులో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే వీకెండ్ అప్డేట్స్ వస్తుంటాయి. మోర్ ఓవర్ మీకు ఏ అప్డేట్స్ కావాలన్నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అండి. ప్లీజ్, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కోర్స్, ఇట్స్ అ పబ్లిక్ గ్రూప్. Please like, share and subscribe. Thank you so much. Have a good day. Bye bye.